నమస్తే వెల్కమ్ టు పవర్ ఆఫ్ జెమ్స్ అన్ని జన్మలలో కల్లా మానవ జన్మ అత్యుత్తమమైనది కనుకే ఈ జన్మను సార్థకం చేసుకోవాలంటే ఎప్పటికప్పుడు మన సమస్యలకు పరిష్కార మార్గాలను వెతుక్కుంటేనే ఆనందంగా జీవించగలుగుతాం మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా రత్నాలు ధరించడం వల్ల తప్పకుండా ప్రయోజనం ఉంటుంది అంటున్నారు రాసిక్ జెమ్స్ వారు రత్నాలు ధరించడం వల్ల మానవ జాతిపై ప్రభావం ఉంటుందా జాతకరీత్యా రత్నధారణ ఎంతవరకు అవసరం ఉంటుంది రత్నాలు ధరించడం వల్ల సత్ఫలితాలు పొందవచ్చా జాతకరత్న సందేహాలపై రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలరీస్ అధినేత ప్రపంచ ప్రసిద్ధ ఆస్ట్రో జమాలజిస్ట్ భారతదేశంలోనే ప్రముఖ రత్నాల శాస్త్రవేత్త రత్నాల రాజు రత్న శాస్త్ర విభూషణ్ రత్న శాస్త్ర శిరోమణి ప్రముఖ ఆస్ట్రో జమాలజిస్ట్ జెమ్ థెరపిస్ట్ డాక్టర్ ఎంఎం రజా గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి మరిన్ని సందేహాలను నివృత్తి చేసుకుందాం అలాగే మీ సందేహాలను స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చు నమస్తే డాక్టర్ ఎంఎం రజా గారు నమస్తే సార్ గుడ్ మార్నింగ్ సార్ చూస్తున్నాం ఈ రోజుల్లో చాలా మంది కూడా జాబులను వదిలేసి బిజినెస్ వైపు అడుగులు వేస్తూ ఉన్నారు సో ఎంతో మంచి పెట్టుబడితో బిజినెస్ స్టార్ట్ చేస్తారు ఎన్నో ఆశలతో ఆ బిజినెస్లు స్టార్ట్ చేసినా అనుకోని విధంగా వైఫల్యం చెందుతూ ఉంటారు అంటే కృషి చేస్తున్నా కానీ సత్ఫలితాలు రాక చాలా మంది బిజినెస్లో లాస్ అవుతూ ఉంటారు సో వారికి మీరిచ్చే సలహా ఏంటి ప్రేక్షకులందరికీ ఎంఎం హృదయపూర్వక నమస్కారం ద పవర్ ఆఫ్ జెమ్స్టోన్స్ కార్యక్రమంలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం సార్ మీరు అడిగిన ప్రశ్న వ్యాపారం గురించి చూడండి వ్యాపారం అనేసరికి ప్రతి ఒక్క ధర్మంలో కావచ్చు ప్రతి ఒక్క శాస్త్రంలో కావచ్చు సమాజంలో కావచ్చు వ్యాపారానికి ఉన్నత స్థానం ఇవ్వడం జరిగింది అతి ఉన్నత స్థానం ఇవ్వడం జరిగింది వ్యాపారానికి దాంతోపాటు భగవంతుడు కూడా సంపాదన అంటారు కదా అర్నింగ్ అంటారు కదా అర్నింగ్లో 100% అర్నింగ్ సంపాదనలో 90% సంపాదన వ్యాపారాలు పెట్టాడు మిగతా 10% జాబ్లు కావచ్చు వేరే ఉంటాయి కదా అని ఓన్లీ 10% 90% ఆదాయము 90% అర్నింగు 90% 90% సంపాదన వ్యాపారం పెట్టడం జరిగింది ఇక్కడ ప్రతి ఆశ ఉంటుంది వ్యాపారం చేయాలని చెప్పి ఉంటుంది ఎనీవే వ్యాపారం అనేసరికి సమాజంలో మీరు ఒక ఉద్యోగాలు సృష్టించాలి వేరే వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి వేరే వాళ్ళకి జాబ్స్ ఇవ్వాలి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలంటే వ్యాపారం చేయాలి వ్యాపారం ద్వారా చేయగలుగుతాం అదే ఒకటే మార్గం సాధ్యం ఉంటుంది అంటే మా సమాజంలో దానం చేయాలి కానీ ధర్మాలు చేయాలి కానీ ప్రతి ఒక్క దానికి కూడా డబ్బు అవసరం ఉండే కదా సార్ ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తే మాకు ఎక్కువ వ్యాపారం ద్వారా డబ్బు సంపాదన చేయగలుగుతాము ఎవరికైనా మీ హెల్ప్ కావచ్చు సహాయం కావచ్చు విద్యారంగంలో కావచ్చు హాస్పిటల్స్కి కావచ్చు ఆహారంకి కావచ్చు ప్రతి ఒక్క దానికి డబ్బు అవసరం ఉంటుంది ఎక్కువ డబ్బు ఉండే వాళ్ళు మాత్రమే అవన్నీ చేయగలుగుతారు వాళ్ళంతా ధర్మం చేయగలుగుతారు దానం చేయగలుగుతారు అది కూడా వాళ్ళ దగ్గర డబ్బు ఎక్కువ ఎలా వస్తాయి వ్యాపారం చేస్తేనే అది రాగలుగుతుంది ఇది ప్రతికి తెలిసిన విషయం ప్రతి ఒక్కరికి ఇంకొకటి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి ఆశ ఉంటుంది నేను కూడా వ్యాపారం చేయాలని చెప్పి ప్రేక్షకులు వినండి వ్యాపారం చేయాలంటే మీరు ఎలాంటి అంశాలు మీరు అంటే గుర్తుపెట్టుకోవాలి ఎలాంటి అంశాలు మీరు పాటించాలి ఎందుకంటే వ్యాపారం మొదలు పెట్టడం పెద్ద పని కాదు దాంట్లో సక్సెస్ పొందాలి అది ఇంపార్టెంట్ విషయం ఇక్కడ సామాన్యుడి మైండ్లో ప్రతి ఒక్కరి మైండ్లో ఉంటుంది ప్రశ్నలు మీకు కూడా రావచ్చు ప్రశ్న వ్యాపారం అనేసరికి 4 ప్రశ్న సృష్టి అవుతాయి నంబర్ 1 అసలు నా జీవితంలో నా అదృష్టంలో వ్యాపారం ఉందా లేదా అని నంబర్ 1 నంబర్ 2 ఒకవేళ వ్యాపారం ఉందంటే ఎలాంటి వ్యాపారం చేయగలుగుతాను విచ్ టైప్ ఆఫ్ బిజినెస్ అని ఒక ప్రశ్న వస్తుంది సహజం కదా నంబర్ 3 వచ్చేసి నేను ఎప్పుడు మొదలు పెట్టాలి బిజినెస్ ఏ ఇయర్లో మొదలు పెట్టాలి ఏ ఇయర్ మొదలు పెట్టాలి నంబర్ 4 వచ్చేసి ఒకవేళ నేను వ్యాపారం మొదలు పెడితే అందులో సక్సెస్ పొందగలుగుతానా లేదా అని చెప్పి 4 ప్రశ్నలు వస్తాయి నంబర్ 1 అసలు నా జాతకంలో బిజినెస్ ఉందా లేదా నా జీవితంలో నా అదృష్టంలో వ్యాపారం యోగం ఉందని తెలుసుకోవాలంటే మీ గ్రహాలు తెలియజేస్తాయి అసలు మీరు వ్యాపారం చేసి యోగం మీకు ఉందా లేదా ఎందుకంటే గ్రహాల స్థితి బాగుంటేనే మాత్రమే మీరు వ్యాపారం చేయగలుగుతారు నంబర్ 1 నంబర్ 2 విచ్ టైప్ ఆఫ్ బిజినెస్ చెప్పి మీ గ్రహాలు తెలియచేస్తాయి మీకు ఎలాంటి వ్యాపారం మీకు కలిసి వస్తుంది మీకు ఉండే టాలెంట్ తగ్గట్టుగా మీరు ఉండే సామర్థ్యాలు కానీ మీరు ఉండే స్కిల్స్ కానీ మీరు ఉండే నైపుణ్యాలు కానీ దానికి తగ్గట్టుగా తెలుసుకోవాలంటే గ్రహాలు మాత్రం చెప్పగలుగుతారు ఎవరు చెప్పలేరు చెప్తారు కదా ఎవరో చెప్పలేని విషయాలు తెలియచేయడం ఈ విద్య అంటారు ఈ విద్యలో తెలుసుకోవచ్చు మీ గ్రహాలు తెలియచేస్తే మీకు ఎలాంటి వ్యాపారం కలిసి వస్తుంది ఎలాంటి టైప్ మీరు చేసుకుంటే బాగుంటుంది చెప్పి ఇక్కడ కాపీ చేయకుండా మీకు తగ్గట్టుగా మీకు ఉండే టాలెంట్ మీకు ఉండే సామర్థ్యాలు పట్టి మీకు ఉండే స్కిల్స్ పట్టి దాన్ని బట్టి మీరు ఎంచుకుంటే తప్పకుండా సక్సెస్ పొందగలుగుతారు సో అదేవిధంగా ఈ వ్యాపారంకి ఈ గ్రహాలు చేస్తే మీకు ఎలాంటి ఇయర్ మీకు బాగా కలిసి వస్తుంది ఏ ఇయర్లో మీరు ఏ ఏజ్లో మొదలు పెట్టాలి మీరు ఎవరు మొదలు పెట్టాలని చెప్పి మొదలు పెడితే తప్పకుండా మీరు సక్సెస్ పొందగలుగుతారు ముఖ్యంగా అంశము అందులో సక్సెస్ పొందగలుగుతారా లేదని చెప్పి మీరు ఎంతమంది చూసి ఉంటారు కదా ఏదో ఒక ఆశతో వ్యాపారం మొదలు పెడతారు ఒక 6 monthsకి దుకాణం తీసేస్తారు అయిపోయింది లాస్ పోయింది చెప్పి ఇక్కడ చూడండి ప్రేక్షకులు పాయింట్ టు బి నోటెడ్
శాస్త్రం నేను చెప్పడం జరిగిందంటే మీరు ఏదో వ్యాపారం మొదలు పెడుతున్నారంటే మినిమము ఆ వ్యాపారానికి మీరు 1000 days టైం ఇవ్వాలండి. 1000 రోజులు మీరు టైం ఇవ్వాలి. ఒక వ్యాపారానికి మీరు మొదలు పెట్టారంటే ఒక వ్యాపారానికి మీరు 1000 రోజులు సాకితే ఆ వ్యాపారం మీ వంశం సాగుతారంట. ప్రేక్షకులు అర్థమైందా? అంటే ఒక వ్యాపారం మొదలు పెట్టామంటే మేమేమనుకుంటాము, విత్-ఇన్ 1 monthలో నాకు ఆదాయం వచ్చేయాలి, 1 monthలో నాకు అర్నింగ్ రావాలి, నేను పెట్టిన పెట్టుబడి నాకు వచ్చేయాలని చెప్పి మేము అనుకుంటాం, ఊహించుకుంటాము. అది జరగకపోతే చాలా బాధపడి టెన్షన్లో వచ్చేసి మళ్ళీ ఆ వ్యాపారం తీసేస్తాము. అలా కాకుండా ఒక వ్యాపారం మీరు మొదలు పెట్టారంటే ఆ వ్యాపారానికి మీరు ముందు తీసుకున్నారంటే వీ హ్యావ్ టు గివ్ మినిమం 1000 days టైం టు దట్ బిజినెస్ అంటారు. అంటే ఆ వ్యాపారానికి మేము మినిమము 1000 days అంటే 1000 రోజులు టైం ఇవ్వాలి. ఆ 1000 రోజులు మీరు ఆ వ్యాపారం మీరు సాక్కుంటే, దానికి మీరు బాగా చూసుకుంటే తప్పకుండా ఆ వ్యాపారము మీకు చూసుకుంటుంది, మీ వంశానికి కూడా అది సాగుతుంది. ఎందుకంటే ఆ వ్యాపారానికి అది రివర్స్ అంటారు కదా, టేక్ రెస్పెక్ట్ గివ్ రెస్పెక్ట్ అంటారు కదా. మేము ఆయన వ్యాపారానికి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళకి మంచి విలువ ఇస్తే ఆ వ్యాపారాన్ని మళ్ళీ గివ్ రెస్పెక్ట్ అంటారు కదా, ఆ రిటర్న్లో మాకు చూసుకుంటాడు, మళ్ళీ మా వంశం కూడా చూసుకుంటాడు. సో అర్థం ఏమవుతుంది, ఒక వ్యాపారం మొదలు పెట్టారంటే మినిమం 1000 days టైం ఇవ్వాలి. ఇక్కడ ముఖ్యంగా అంశం తెలియాలంటే గ్రహాల పట్టి చూసుకుంటే కొన్ని గ్రహాలు ఉంటాయండి, ఆ గ్రహాల బలం ఉంటే మాత్రమే వ్యాపారం చేసి సాధ్యమవుతుంది. నెంబర్ 1 వచ్చేసి బుధగ్రహం అంటారు. బుధగ్రహానికి ఏమంటారు శాస్త్రంలో? బుద్ధికారక అంటారు. బుద్ధికారక అనేసరికి మనం ఉండే సామర్థ్యాలు, మన ఉండే టాలెంట్, మన ఉండే ఆలోచన శక్తి ఇవన్నీ నడిపించేవాడు బుధగ్రహం అవుతారు. నెంబర్ 2 బుధగ్రహానికి వ్యాపారకారక అంటారు, అంటే బిజినెస్ నడిపించే గ్రహం అంటారు. ఒకవేళ బుధగ్రహం బలం ఉంటే మాత్రం మీరు వ్యాపారం చేయగలుగుతారు, అందులో సక్సెస్ పొందగలుగుతారు. అదేవిధంగా బుధగ్రహానికి వాణికారక అంటారు. వాణి అంటే ఏంటి? మా వాయిస్, మా కమ్యూనికేషన్. వ్యాపారంలో మీరు సక్సెస్ పొందాలంటే మన మంచి కమ్యూనికేషన్ ఉండాలండి, మంచి మాట్లాడాలి. మీరు హౌ టు ఎలా ఎక్కడ ఏ విధంగా నేను మాట్లాడితే ఎందుకంటే చెప్తారా కదా, మాటలనే మీరు అమ్మగలుగుతారు. సో ఆ విధంగా మాటలు మీకు మంచిగా రావాలి. సో ఈ విధంగా కూడా నడిపించేవాడు బుధగ్రహం అవుతాడు. అర్థం ఏమవుతుంది? బుధగ్రహం బలం ఉంటే మన సామర్థ్యాలు, మళ్ళీ ఉండే స్కిల్స్, మళ్ళీ ఉండే టాలెంట్, మళ్ళీ ఉండే కేపబిలిటీస్, మళ్ళీ ఉండే ఒక బలం, ఇవన్నీ నడిపించేవాడు బుధగ్రహం అవుతాడు. సో ఆలోచన శక్తి కూడా బుధగ్రహం నడిపిస్తాడు. అదే దాంతో పాటు వ్యాపారానికి అధిపతి బుధగ్రహం అవుతాడు. ఇది ఉండాలి. నెంబర్ 2 వచ్చేసి రవి బలం ఉండాలంటారు. రవి అంటే సూర్యగ్రహం ఉండాలంటారు, బలం ఉండాలంటారు. ఎందుకంటే రవి గ్రహానికి ఆత్మకారక అంటారు. ఆత్మకారక అంటే ఒక వ్యాపారం మీరు చేస్తున్నారంటే అక్కడ మీకు ఆత్మబలం ఉండాలండి, ఆత్మవిశ్వాసం ఉండాలి, మీ పైన మీకు నమ్మకం ఉండాలి, విల్ పవర్ సకల బలం ఉండాలి, అంటే మీకు ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం ఇచ్చేది, ఆత్మవిశ్వాసం ఇచ్చేది, ఆత్మబలం ఇచ్చేది, సంఘబలం ఇచ్చేది రవిగ్రహం అవుతాడు. వ్యాపారంలో అప్పు చేయాలన్నా కానీ, లోన్ చేయాలన్నా కానీ, వాళ్ళకి మళ్ళీ రిటర్న్ ఇవ్వాలన్నా కానీ ధైర్యం ఉండాలి కదా. ధైర్యం సంబంధం ఇచ్చింది ఇవన్నీ వ్యాపారంలో. సో రవిగ్రహం బలం ఉండాల్సిందే. ఇది 2. నెంబర్ 3 వచ్చేసి గురుగ్రహం బలం ఉండాలంటారు. కారణం ఏంటంటే గురుగ్రహం అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ మీ దగ్గర ఎంత సామర్థ్యం ఉన్నా, మీ దగ్గర ఎన్ని స్కిల్స్ ఉన్నా, మీ దగ్గర ఎన్ని టాలెంట్ ఉన్నా, అవన్నీ మీరు చేసుకున్నా కూడాను అవన్నీ ఎందుకు యూజ్ అవుతాయి? డబ్బు సంపాదన అంటారు. డబ్బు సంపాదన. ఇప్పుడు గురుగ్రహం ఏమవుతాడు? ధనుకారక అంటారు, డబ్బు ఇచ్చే గ్రహము అంటారు. ఒకవేళ గురువు వీక్ ఉంటే మీ దగ్గర ఎన్ని టాలెంట్, ఎంత స్కిల్స్, ఎంత మీ దగ్గర సామర్థ్యం స్ట్రాంగ్ ఉన్నా కూడాను గురుబలం తగ్గిపోతే డబ్బు సంపాదన చేస్తారు కానీ వెళ్ళిపోతాయి. అది సేవింగ్స్ కానీ రైట్ ఇన్వెస్ట్మెంట్ కానీ చేయలేరు. ఎందుకంటే గురువు వీక్ అయ్యాడుగా. గురుగ్రహం వీక్ అయిపోతే ధనుకారకుడు, ధనంలో నష్టం పోతారు. ఎక్కడ పెట్టాలి, ఎక్కడ ఇవ్వాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి మీకు అర్థం అవ్వదు. అంతా రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేసి అందరికి అప్పిచ్చేసి అంతా ఖాళీ అయిపోతారు, సమస్య అంటారు. సో ఈ గ్రహం కూడా బలం ఉండాల్సిందే. నెంబర్ 4 వచ్చేసి చంద్రగ్రహము అంటారు. చంద్రగ్రహంకి ఏమంటారు? మనోకారక. మనో అంటే మా మైండ్ నడిపించే గ్రహము అంటారు. మా మనో అంటే మా మైండ్ ఉంది కదా, మనసు ఉంది, నడిపించే గ్రహము అంటారు. ఓ బిజినెస్ చేస్తున్నారంటే మీ కాన్సన్ట్రేషన్ స్ట్రాంగ్గా ఉండాలి. మీ కాన్సన్ట్రేషన్, మీ ఇది కానీ మీ చూపు, మీ విజన్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఈ చంద్రగ్రహం నడిపిస్తాడు. ఒకవేళ చంద్రగ్రహం వీక్ ఉంటే మనో కన్ఫ్యూజన్, చేద్దామా వద్దా, ఇన్ఫినిటీ కాంప్లెక్స్ నేను చేయగలుగుతానా లేదా, నా వల్ల అవుతుందా లేదా, నేను చేయలేనేమో, నేను నాకు వ్యాపారం కలిసి రాదేమో మీరే ఉంచుకుంటే ముందుకు రాలేము. అర్థం ఏమవుతుంది అంటే ఈ 4 గ్రహాలు, బుధగ్రహం మా బుద్ధి నడిపిస్తాడు, రవిగ్రహం మాకు ధైర్యం ఇవ్వగలుగుతాడు, గురువు మాకు డబ్బు అభివృద్ధి ఇవ్వగలుగుతాడు, మంచి ధైర్యం చూపిస్తాడు, చంద్రగ్రహం మాకు మంచి విజయం చూపించగలుగుతారు. ఈ 4 గ్రహాలు కూడా బలం ఉండాలి. ఇంత చెప్పే అర్థం ఏమవుతుంది అంటే ఈ విద్య ద్వారా మీరు తెలుసుకోవచ్చు అసలు మీకు వ్యాపారం కలిసి వస్తుందా లేదు. ఎందుకంటే సార్ మా దగ్గర ఎంతో మంది వస్తారండి,
వాళ్ళు జాబ్ చేసే వాళ్ళు కూడా ప్రతి ఆశ ఉంటుంది కదా, సార్ నేను జాబ్ చేస్తున్నాను కానీ నాకు ఏమైనా సైడ్లో బిజినెస్ చేసుకోవచ్చా అని ఒక ప్రశ్న అడుగుతారు. ప్రతి ఒక్కరు మైండ్లో ఉంటుంది కదా ప్రేక్షకులు. ఎందుకంటే ఇవాళ రోజుల్లో ఎక్కువ సంపాదన చేయాలంటే, డబ్బు కావాలంటే వ్యాపారం చేయాలి కదా, బిజినెస్ చేయాలి కదా. అలాంటిది మీకు ఎలాంటి బిజినెస్ మీకు కలిసి వస్తుంది మీరు ఫస్ట్ తెలుసుకొని, తప్పకుండా ఈ గ్రహాలకి మీరు గ్రహాలను తెలుసుకొని, ఒకవేళ ఆ గ్రహాలు మీకు అనుకోండి, ఆ గ్రహాలకి బలం కోసము ఆ దేవుడిచ్చిన మంచి వరం రూపము, మంచి గిఫ్ట్ అండి మానవుడి కోసము. ఈ రత్నాల ద్వారా మీరు బలం పెంచుకుంటే తప్పకుండా లైఫ్లో మంచి సక్సెస్ బిజినెస్ మ్యాన్గా ముందుకు రాగలుగుతారు. పాయింట్ టు బి ప్రేక్షకులు, పాయింట్ టు బి నోటెడ్. వ్యాపారం చేయాలి, చేస్తే బాగుంటుంది, ఎక్కువ సంపాదన. కానీ అసలు మీకు ఏ వ్యాపారం కలిసి వస్తుంది, ఎలాంటి వ్యాపారం సూటబుల్గా ఉంది, ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎప్పుడు మొదలు పెట్టాలి, ఎలా ఉండబోతుంది అని తెలుసుకొని దానికి బలం తప్పకుండా లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతారు. రైట్, మనకు ఒక కాలర్ ఉన్నారండి, తప్పకుండా. రవి గారు గుంటూరు నుంచి. రవి గారు నమస్కారం అండి. నమస్తే అండి. డాక్టర్ ఎంఎం రజా గారు ఉన్నారు, చెప్పండి మీ సమస్య ఏంటి? నమస్తే అండి. నమస్కారం రవి గారు, చెప్పండి మీ గురించేనా? అవునండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 2 తారీఖు జూన్ 67వ సంవత్సరం అండి. జూన్ 2, 67. సమయం సార్, టైమింగ్? ఉదయం 5:50 గుంటూరులో అండి. ఉదయం 5:50 గుంటూరు జన్మించారు మీరు. అవును రవి గారు, మీరు పుట్టినరోజు శనివారం తెలుసా మీకు? శుక్రవారం అండి. జూన్ 2 కదా? అవును, 2 తారీఖు జూన్ 67 అండి. 67, 5:50. ఆ రోజు వచ్చి శుక్రవారం నైట్, సాటర్డే మార్నింగ్ అంటారు. శుక్రవారం నైట్ ఉండే సాటర్డే మార్నింగ్ అంటారు. ఉత్తరాభారత నక్షత్రం జన్మించారు మీరు మీనా రాశిలో. అవునండి. లగ్నం చూసుకుంటే మీరు వృషభ లగ్నం వచ్చింది. 2014 నుండి కంటిన్యూస్ గా జీవితంలో విఫలం చూస్తున్నారు. వ్యాపారం చేసి చాలా ఆసక్తి ఉంది, కష్టపడి తత్వం ఉంది, హార్డ్ వర్కరు, తెలివి ఉండే మనిషి, నాలెడ్జ్ ఉంది, విజ్డమ్ ఉంది, చాలా మంచి మనసు ఉంది. కానీ ఇందాక చెప్పాను నేను, బుధగ్రహం బలం ఉండాలి. మీరు వ్యాపార సక్సెస్ పొందాలంటే ముందుకు బుధగ్రహం బలం ఉండాల్సిందే. ఎందుకంటే బుధగ్రహానికి బుద్ధికారక, వృత్తికారక, వాణికారక అంటారు. బుద్ధికారక అంటే మన సామర్థ్యాలు వర్కౌట్ అవ్వాలంటే, అది మంచి యాక్షన్గా పని చేయాలంటే, మంచి ముందుకు రావాలంటే, మా టాలెంట్ పనికి రావాలంటే, మా టాలెంట్ ఉంది కదా, మళ్ళీ ఉండే లోపల సామర్థ్యాలు, మా దాంట్లో ఉండే నైపుణ్యాలు అవన్నీ బయటికి వచ్చి మంచి మనకు సహకరించాలంటే బుధగ్రహ బలం ఉండాల్సిందే. కానీ మీ జాతకంలో బుధుడు వీక్ అయ్యాడు. అందువల్ల ఏమవుతుందంటే కొంచెం కన్ఫ్యూజన్స్ ఎక్కువ, డిస్టర్బెన్స్ ఎక్కువ, సరిగా నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. వాట్ టు డూ, వాట్ టు నాట్ టు డూ, ఏం చేయాలి, ఏం చేయదు మీకు అర్థం, చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు, అన్ని ఆటంకాలు అంటారు. నెంబర్ సెకండ్, వృత్తికారక. వృత్తి అంటే ప్రొఫెషన్, చేసే వ్యాపారం కానీ చేసే పనిలో కానీ సక్సెస్ పొందలేకపోతున్నారు, డెవలప్మెంట్ ఆగిపోయింది, ముందుకు రాలేకపోతున్నారు. దాంతోపాటు వాణికార, కమ్యూనికేషన్ వీక్ అయిపోవడం, ఎక్కడ ఎలా ఏ విధంగా చెప్పాలి, ఏ విధంగా మాట్లాడాలి, అది కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతుంది, డిస్టర్బ్ అయిపోతున్నారు మీరు. ఇవన్నీ కష్టాలు నడుస్తున్నాయి మీకు. ఎప్పటి నుండి? 2014 నవంబర్ నుండి కూడా చాలా కష్టాలు మీకు మొదలవుతున్నాయి. కానీ ముందుకు ఫస్ట్ నుంచి కూడా ఉన్నాయి, కానీ ఎక్కువ ఫ్రమ్ లాస్ట్ 10 years నుంచి మీరు ఎక్కువ కష్టాలు చూస్తున్నారు. దాంతోపాటు శుక్రుడు వీక్ ఉన్నాడు. శుక్రగ్రహం అనేసరికి లక్ష్మీకారక, సంతోషకారక, డబ్బిచ్చే గ్రహము, అదేవిధంగా హ్యాపీనెస్ ఇచ్చే గ్రహం అంటారు. ఈ 2 గ్రహాలు వీక్ అవ్వడం వల్ల ఆర్థిక పరంగా సమస్య, మానసిక పరంగా సమస్య, ఆరోగ్యపరంగా చూసుకుంటే నర్వస్ డిజార్డర్ అంటారు, అంటే న్యూరాలజికల్ ట్రబుల్ రావడం, చాలా వీక్ అయిన ఎక్కువ టెన్షన్స్ మీరు చూస్తున్నారు. ఈ కష్టాలు ఇంకా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ చూపిస్తున్నాయి. దీనికి బయటికి పడాలంటే మీరు చేసిన తెలుగులో గరుడా పచ్చ, ఎమరాల్ అంటారు, ఒక 4 క్యారెట్. దాంతోపాటు శ్వేత పుష్యరాగం, వైట్ సఫైర్, ఒక 4 క్యారెట్. 2 రత్నాలు పెడితే లైఫ్లో హ్యాపీగా ముందుకు వస్తారు. విష్ ఆల్ ద బెస్ట్ సార్. రజా గారు, మనం చూస్తూ ఉంటాం చాలామంది కూడా ఇప్పుడు మీరు చెప్పినట్టు గ్రహాలు అనుకూలంగా లేకపోవడం వల్ల చేసే బిజినెస్లో కానీ వారి వృత్తిలో కానీ వెనకబడిపోతూ ఉంటారు. సో చాలామంది ఏంటి అంటే వివిధ రకాల రంగురాళ్లను తీసుకొచ్చి కూడా మార్కెట్లో అమాయకంగా అంటగడుతున్న పరిస్థితులు చూస్తున్నాం. చెప్పిన విషయానికి ఎందుకు ఫెయిల్యూర్ నెంబర్ 1 మీరు అడిగిన ఎంతో మంది ఫెయిల్ అయిపోతారు ఎందుకు అని. విఫలం కారణం వచ్చేసి మా సమాజంలో 90% విఫలానికి కారణం వచ్చేసి ముఖ్యమైన అంశం వచ్చేసి సెలక్షన్ ఆఫ్ రాంగ్ ప్రొఫెషన్. అంటే వాళ్ళు వృత్తిను తప్పుగా ఎంచుకుంటారు. వాళ్ళు జాతకం పట్టి, వాళ్ళ గ్రహాలు పట్టి, వాళ్ళకు ఉండే సామర్థ్యాలు పట్టి ఒక చేయాలి కానీ ఒకటి చేస్తారు, అందులో నష్టాలు పోతారు. అందుకే మీ క్లారిటీ కోసము మీ సామర్థ్యాలు పట్టి, మీలో ఉండే టాలెంట్ పట్టి మీరు బిజినెస్ చేస్తే తప్పకుండా మీరు సక్సెస్ పొందగలుగుతారు. నెంబర్ 1. నెంబర్ 2 చెప్పాను, మీరు రంగురాలని చెప్పారు. ఇప్పుడు ఇంత చక్కగా చెప్పాను, రవి గారు చెప్పాను నేను, బుధుడు వీక్ అయ్యాడు, శుక్రగ్రహం వీక్ అయ్యాడు. ఈ 2 గ్రహాలు బలం పెంచారు. ఎందుకంటే బుధగ్రహం బలం పెంచితే వ్యాపారంలో అభివృద్ధి రావడము, ఆలోచన శక్తి పెరిగిపోవడము, థింకింగ్ పవర్ పెరగడము, మంచి నిర్ణయాలు తీసుకోవడము, ఇవన్నీ శక్తి రాగలుగుతుంది, ఆయనకి వస్తుంది.
దాంతోపాటు వ్యాపారం అభివృద్ధి రాగలుగుతుంది. కానీ ఇక్కడ బలం కోసము నేను చెప్పాను గరుడా పచ్చ అని చెప్పాను, దాంతోపాటు శ్వేతపచ్చ అని చెప్పాను. ఈ రెండు జాతి రత్నాలు ఉంటే మాత్రమే సాధ్యం ఇవన్నీ వాళ్ళు లాభం పొందాలని చెప్పి. రంగు రాళ్ళు రిజల్ట్ రాదండి. ఎందుకంటే రత్నాలు కూడా దేవుడిచ్చిన మంచి మానవాళికి వరం అనేసరికి దాంట్లో కాంపౌండ్స్ ఉంటాయి. ఏ విధంగా మేము ట్యాబ్లెట్ తీసుకుంటాము, ట్యాబ్లెట్ మాకు ఏమైనా జబ్బు వస్తే వెట్టకి ట్యాబ్లెట్స్ ఉంటారు కదా, మందు తీసుకుంటాం కదా, ఆ మందులో ఏముంటుంది అన్ని కెమికల్ కాంపౌండ్స్ దాంట్లో ఉంటాయి. అన్ని మిక్స్ చేసి కాంపౌండ్స్ మాదిరి మాకు చేసి ఇస్తారు. అది దానివల్ల మళ్ళీ ఉండే డిగ్రీస్ అయిపోతే అది ఏదో ఫీవర్ వచ్చింది దానికంతా ఇంక్రీజ్ చేసి అది అన్ని సెట్ అయిపోయి బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది. యాజ్ ఎ సేమ్ మేనర్ ఆ డాక్టర్ ప్రపంచానికి డాక్టర్ ఉన్నారు కదా, దేవుడు ఉన్నారు కదా, ఆ దేవుడు ఏం చేశారంటే ఆ రత్నాల్లో కూడా కాంపౌండ్స్ పెట్టారండి. ఆ కాంపౌండ్స్ ఏం చేస్తారంటే మాకు బ్యాలెన్సింగ్ ఇస్తుంది, ఒక డెవలప్ బూస్ట్ ఇస్తుంది గ్రహాలకి. ఎవరైనా బూస్ట్ ఇస్తుంది చూడండి, మన లోపల ఉండే ఎన్నో ఎనర్జీ అంటారు కదా, సూక్ష్మ శక్తి అంటారు ప్రేక్షకులు. సూక్ష్మ శక్తి అంటే మన ఉండే ఇన్నర్ ఎనర్జీ అంటారు కదా, మన లోపల ఉండే శక్తి ఉంది కదా, ఆ శక్తి వచ్చేసి ఆలోచన శక్తి, ఆ శక్తి వచ్చేసి మేము నిర్ణయం తీసుకునే శక్తి అంటారు. మన కమ్యూనికేషన్ కావచ్చు, మన స్కిల్స్ కావచ్చు, మన టాలెంట్ అన్ని నడిపించే లోపల ఉండే శక్తినే. ఇవన్నీ మార్కెట్లో దొరికేది కాదండి. మాకు అర్ధ కేజీ మంచి ఆలోచన ఇవ్వగలుగుతారా మీకు? మార్కెట్లో వెళ్ళేసి నాకు ½ కేజీ ఆలోచన శక్తి ఇవ్వగలుగుతారా? మార్కెట్లో వెళ్ళేసి నాకు ½ కేజీ మంచి కమ్యూనికేషన్ కావాలి ఎవరు ఇవ్వగలుగుతారా? మార్కెట్లో వెళ్ళేసి నాకు ½ కేజీ ధైర్యం ఎవరు ఇవ్వగలుగుతారా? ఎక్కడ దొరికేది కాదండి. ఇది మన లోపల ఉంది ఆ శక్తి. మన లోపల శక్తిని బలం పెంచడమో ఈ రత్నాలు ఆ పని చేయగలుగుతుంది. కాబట్టి జాతి రత్నాలు ఉంటే మాత్రమే సాధ్యం ఇవన్నీ మేము రిజల్ట్ పొందాలని చెప్పి. సో ఆ విధంగా ఈ కాంపౌండ్ ద్వారా ఉంటుంది కాబట్టి పెట్టుకుని తప్పకుండా లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతాము. మేము ఎంత క్లీన్గా ఎంత క్లియర్గా ఒక క్వాలిఫైడ్ మీరు ఎక్కడైనా వెళ్ళండి అండి, క్వాలిఫైడ్ అస్ట్రాలజీ దగ్గర వెళ్తే వాళ్ళు వివరాలు తెలియజేస్తారు. ఎలాంటి గ్రహాలు మీకు వీక్ ఉన్నాయి, ఎందుకు మీరు కష్టాలు చూస్తున్నారు, మీకు ఏ వ్యాపారం కలిసి వస్తుంది, మీరు ఏం చేస్తే బాగుంటుందని చెప్పి ఎంత చెప్పిన తర్వాత కూడాను జాతి రత్నాలు ఉంటే మాత్రమే వాళ్ళ లైఫ్ మారుతుంది. సో అందుకే ప్రేక్షకులు మీరు ఇంత క్లియర్గా వింటున్నారంటే ఇవాళ ఏమైపోయిందంటే టుడే ఇవాళ రోజుల్లో సోషల్ మీడియా కదా, అందరూ మీరు ఓపెన్ చేయండి, వందలాది మంది వేలాది మంది ఆ రత్నాలు ఈ రత్నాలు అని చెప్పి చెప్పేస్తున్నారు, నోటికొచ్చి చెప్పేస్తున్నారు. ఉండే నమ్మకం కూడా అయిపోతా ఉంది. ఎంతమంది వస్తారు సార్, నిజమేనా సార్ మీరు ఇంత బాగా చెప్తారు, ఇంత చెప్తున్నారు, కానీ చూస్తుంటే మార్నింగ్ లేసి ఈవినింగ్ వరకు ప్రతి ఒక్కరు ఏదో చెప్పేస్తున్నారు నోటి వచ్చింది చెప్పి చాలా ఆగిపోయింది. కానీ ఇక్కడ మీరు ప్రేక్షకులు క్వాలిఫైడ్ దగ్గర ఎక్స్పర్ట్ దగ్గర నెంబర్ సెకండ్ జాతి రత్నాలు పెట్టుకుంటే మాత్రమే లైఫ్లో మీరు హ్యాపీగా ముందుకు రాగలుగుతారు. రత్నాలు ఏదో పెట్టుకోవాలి ఒక షో కోసం అని కాదండి, జీవితం మార్చేదానికి. మన జీవితంలో కష్టాలు వస్తున్నాయి కదా, ఆ కష్టాలు పోవాలి కదా, నేను ముందుకు రావాలి కదా, ఇంట్లో పని జరగడం లేదు, చాలా కష్టంగా చాలా ఇబ్బందిగా ఉంది అని ఆటంకాలు వస్తున్నాయి కదా, ఆటంకాలను తొలగిపోవాలంటే జాతి రత్నాలు మాత్రమే సాధ్యం. అది మీకు మంచి పరిష్కారం చూపిస్తుంది, లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతారు. రైట్. మరో కాలర్ ఉన్నారు రాజా గారు, మురళి గారు శ్రీకాళహస్తి నుంచి. మురళి గారు నమస్కారం అండి. నమస్తే సార్. నమస్తే రాజా గారు ఉన్నారు, చెప్పండి మీ సమస్య ఏంటి. హలో సార్ నమస్తే, మురళి గారు చెప్పండి మీ గురించేనా? అవును సార్. సార్ హలో చెప్పండి సార్, వింటున్నాను చెప్పండి. సార్ 25/10 అక్టోబర్ 25 1975 75 టైమింగ్ రాత్రి 8:47 ఎన్ని గంటలు? 8:47 రాత్రి 8:45 PM. సార్ ఎక్కడ జన్మించారు మీరు? చిత్తూరు సార్, చిత్తూరు జిల్లా, చిత్తూరులో జన్మించారు. మీరు పుట్టినరోజు శనివారం తెలుసా మీకు? అవును సార్, అవును సార్, శనివారం. ఆ రోజున జన్మించారు మీరు, మిథున రాశి జన్మించారు. అవును సార్. లగ్నం చూసుకుంటే వృషభ లగ్నము. ఓకే సార్. అతి తెలివి, నాలెడ్జబుల్ పర్సన్ అంటారు, చాలా మంచి మనసు ఉంది, ఎంప్లాయ్మెంట్ క్రియేటర్, వేరే వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి, వేరే వాళ్ళకి సహాయం చేయాలి, కష్టపడే తత్వం ఉంది, హెల్పింగ్ నేచర్ అంటే ఒక భావోద్వేగాలు ఎక్కువ, మీకు ఎమోషనల్ పర్సనాలిటీ అంటారు. కానీ జాతకం పట్టి చూసుకుంటే భాగ్యాధిపతి శని వీక్ ఉన్నాడండి. భాగ్యాధిపతి వీక్ అవుతే మనిషి ఎన్ని ప్రయత్నాలు అన్ని డిలే అవ్వడం, పోస్ట్పోన్ అంటారు. శని గ్రహం వీక్ అయిపోతే ఏమవుతుందంటే మేము చేసే కార్యక్రమాలు కావచ్చు, కార్యాలు కావచ్చు, పని కావచ్చు, ప్రతి ఒక్క డిలే అయిపోతాయండి. సమయానికి ఆ పని జరగదు, అన్ని ఆటంకాలు రావడం, మా వర్క్స్ అంతా పెండింగ్ పడిపోతాయి. ఎవరో రేపటి నెక్స్ట్ వీక్ డిలే అవ్వడం. అది కూడా మీ జాతకం చూసుకుంటే 2017 నుండి చాలా ఆటంకాలు మీరు చూస్తున్నారు. డెవలప్మెంట్ ఆగింది, ముందుకు రాలేకపోతున్నారు, ఎదగలేకపోతున్నారు. కానీ ఈ మధ్యకాలం కొంచెం హెల్త్ కూడా బాగలేదండి, కొంచెం డిస్టర్బెన్స్ ఎక్కువ అంటారు, చాలా ట్రబుల్
ఇబ్బందిగా ఉంది, కాన్స్టిపేషన్ రావడము, పైల్స్ కానీ ఇలాంటి సమస్య మీకు జాతకంలో చూపిస్తూ ఉంది. దాంతోపాటు బుధుడు వీక్ ఉన్నాడు. బుధుడు వీక్ ఉండడం వల్ల విస్తృతం ఆగిపోయింది, డెవలప్మెంట్ ఆగిపోయింది, ముందుకు రాలేకపోతున్నారు. ఇన్ని తెలివి ఉన్నా, ఇంత టాలెంట్ ఉన్నా సక్సెస్ మీరు పొందలేకపోతున్నారు. ఈ కష్టం బయటికి రావాలంటే మీరు చేసిన తెలుగులో గరుడాపతి ఎమరాల్డ్ అంటారు 4 క్యారెట్, దాంతోపాటు మయూరి నీలం అంటే గ్రీన్ ప్లస్ బ్లూ రెండు మిక్స్డ్ కలర్, అది మయూరి నీలం అంటారు. దానికి ఒక 4 క్యారెట్, ఈ రెండు కలిపి పెడితే లైఫ్లో హ్యాపీగా ముందుకు వస్తారు. విష్ ఆల్ ద బెస్ట్ సార్. రైట్ రజా గారు చూస్తూ ఇప్పుడు మురళి గారు కాల్ చేశారండి. ఆయన జాతకం చూపిస్తుంది హిజ్ ఎంప్లాయ్మెంట్ క్రియేటర్ అంట. అంటే వేరే వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వగలుగుతారు అలాంటి శక్తి, అంత అలాంటి సామర్థ్యం ఉంది. వేరే వాళ్ళకి సలహాలు ఇవ్వగలుగుతారు, ఆ సామర్థ్యం ఉంది. వేరే వాళ్ళకి ఆయన సహాయం ఇవ్వగలుగుతారు, ఆ సామర్థ్యం ఉంది. కానీ 2017 7 నుంచి ఆయనే కష్టంలో ఉన్నాడు. ఇలాంటి వాళ్ళ కష్టంలో వచ్చేస్తే మా సమాజం నష్టపోతుందండి. ఎందుకంటే మా సమాజంలో 3 రకాలు ఉన్నాయండి. 3 కేటగిరీస్ ఆఫ్ పీపుల్ లివింగ్ ఇన్ అవర్ సొసైటీ అంటారు. నెంబర్ 1 వచ్చేసి వాళ్ళ జీవితంలో కష్టం ఉంటుందండి. మార్నింగ్ లేస్తే ఏదో తిప్పులు కష్టం పడి లైఫ్ గడిచి చాలని చెప్పి ఒక వర్గం ఉంది, నెంబర్ 1 కేటగిరీ. నెంబర్ 2 వచ్చేసి నా లైఫ్ నేను హ్యాపీగా ఉంటే చాలంటే వాళ్ళు చూసుకుంటారు. నేను, నా పిల్లలు, నా భార్య నేను బాగుంటే చాలని వాళ్ళు చూసుకుంటారు. నెంబర్ 3 వచ్చేసి మాతో పాటు 10 మంది సహాయం చేయాలంటారు కదా, అలాంటి కేటగిరీ ఉంది. సో అలాంటి వాళ్ళు వీక్ అయిపోతే మా సమాజం నష్టపోతారండి ఖచ్చితంగా. సో ఆ విధంగా ఈ 3rd కేటగిరీలో ఉన్నారు మురళి గారు. కానీ గ్రహాలు వీక్ ఉన్నాయి. అర్థమైందా? ద 3 types ఆఫ్ కేటగిరీస్. నెంబర్ 1 వచ్చేసి వాళ్ళ జీవితంలో కష్టం పడుతున్నారు, అప్పులు పాలైపోయి ఉద్యోగాలు లేవు, నిరుద్యోగంగా ఉన్నారు, కష్టంగా ఉంది, అప్పులు అంటే టెన్షన్ ఉంది, మార్నింగ్ డే టు లైఫ్ చాలా కష్టంగా ఉందండి. నెంబర్ 2 వచ్చేసి నేను, నా పిల్లలు, నా భార్య హ్యాపీగా ఉంటే చాలు అంటారు కదా, అలాంటి వర్గము. నెంబర్ 3 వచ్చేసి నాతో పాటు 10 మంది సహాయం చేయాలి, అలాంటి వాళ్ళు వీక్ అయిపోతే చాలా కష్టంగా ఉంటుంది. సో ఆ విధంగా ఇక్కడ చూడండి, ఈ 3 కేటగిరీ కూడా దీనివల్ల బలం పెంచుకోవాలి. అంటారు కదా, నా జీవితం చాలా కష్టంగా ఉంది, జాబ్ సరిగ్గా నడవడం లేదు, వ్యాపారం సరిగ్గా నడవడం లేదు, చాలా కష్టంగా, చాలా ఇబ్బంది, చాలా బాధపడతారు కదా, అలాంటి వాళ్ళకి కష్టాలు ఎందుకు వస్తున్నాయి, దానికి బలం పెంచడానికి ఇతరులతో బలం పెంచుకోవచ్చు. నెంబర్ 2 ఓన్లీ నా లైఫ్ కాకుండా నేను కూడా 10 మందికి సహాయం చేయాలంటారు కదా, ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది కదండి. ఈ ప్రపంచంలో ఎవరికి ఆశ లేదండి? నేను బాగా సంపాదన చేయాలి, అందరికి సహాయం చేయాలి, అందరూ నాకు సలాం కొట్టాలి, అందరూ నా పేరు తీసుకోవాలి, అందరికి ఇష్టం ఉంది కదా. కొంతమంది సక్సెస్ అయిపోతారు, కొంతమంది సక్సెస్ అయ్యారు. అలాంటి వాళ్ళు బలం పెంచుకోవాలండి. అర్థమైందా? ఎవరికి ఇష్టం లేదండి నేను మంచిగా వ్యాపారం చేయాలి, మంచి సంపాదన చేయాలి, మంచి నా పేరు రావాలి, అందరూ నాకు గుర్తించాలి, అందరూ నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి, అందరికీ ఆశ ఉందండి. ప్రతి ఒక్కరికి విల్ ఉంది, ఆ ఇష్టం ఉంది. కానీ కొంతమంది పొందుతారు, కొంతమందికి లేదు ఆ యోగం. అలాంటి యోగం కోసము, బలం కోసము రత్నాల ద్వారా లైఫ్లో హ్యాపీగా ముందుకు రావచ్చు. డాక్టర్ రజా గారు, మీరు చెప్పినట్టు ఒక మెడిసిన్ మనిషికి ఎంత అయితే పనిచేస్తుందో రత్నం కూడా ధరించిన తర్వాత ఆ వ్యక్తిలో మార్పులు వస్తాయని చెప్తున్నారు. 100% అండి. ఈ నేపథ్యంలో ఎక్స్పైరీ అనేది ఏమైనా ఉంటుందా రత్నానికి? అట్ ది సేమ్ టైం రాసిక్ జెమ్స్ నుంచి మనం అందించే రత్నాలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటికి చాలా మంచి పేరుంది. ఇప్పుడు విదేశాల్లో కూడా మీరు చాలా మందికి ఇచ్చున్నారు. సో ఫైనల్ గా మన గురించి తెలియచేయాలంటే, ప్రేక్షకులు రాసిక్ జెమ్స్ జ్యువెలర్స్ వచ్చేసి 90 శాఖలు ఉన్నాయండి. 9 బ్రాంచెస్ ఉన్నాయి. 9 బ్రాంచెస్ ఇన్ ఇండియా. బెంగళూరులో ఉంది, హైదరాబాద్లో ఉంది, విశాఖపట్నం, విజయవాడ, ముంబై, ఢిల్లీ, కాశ్మీరు, తర్వాత దుబాయ్లో, మళ్ళీ యూఎస్లో కూడా నడుస్తూ ఉంది. 9 బ్రాంచెస్ ఉన్నాయి మాది. 9 లొకేషన్స్ ఎందుకు పెట్టామంటే కొంతమంది రాలేరు. ఇక్కడ ఓన్లీ రత్నాలు కొనడం కాదండి. ఇప్పుడు ఎంతోమంది నాకు వస్తారు, సార్ మీ పేరు బాగుంది కండా, మీరు మాకు ఫ్రాంచైజీ ఇచ్చేయండి, మేము కొంచెం మీకు డబ్బు ఇస్తామని చెప్పి వస్తారు మా దగ్గర. మేము ఎప్పుడు ఒప్పుకోము. ఎందుకంటే మన దగ్గర రాసిక్లో ఎలా ఉందంటే మనమే వాళ్ళు సజెస్ట్ చేస్తామండి. ఎందుకంటే మళ్ళీ అనుభవము, మళ్ళీ ఉండే విద్య షేర్ చేస్తాము. ఇప్పుడు ఎంత సక్సెస్ ఎందుకు ఉంది రాసిక్? మా క్యాప్షన్ కూడా ఏముంది, 1 visit కెన్ చేంజ్ యువర్ లైఫ్ అంటే మా క్యాప్షన్ కూడా బోర్డులో పెట్టామండి. బోర్డులో వచ్చేది చెప్తాము, మీకు నచ్చకపోతే బోర్డు తీసుకెళ్ళిపోయి చెప్తాను. సో అలా ఉంటుంది మాది కంపెనీ. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళ దగ్గర మేము అనుభవము, దాంతోపాటు వాళ్ళకి విద్య మేము ఇవ్వగలుగుతాము, తర్వాత జాగ్రత్తలు ఇస్తాము. ఆ రత్నాలకి కూడా మా దగ్గర ఎలా ఉంటాయంటే 100% నేచురల్ స్టూడెంట్స్ అండి. ఆ రత్నాలతో పాటు సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అది ఆ సర్టిఫికేట్ కూడా అంటే ఎవరు అందరూ ఇస్తున్నారు, అలాంటి కాదు, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు. మేము ఇచ్చే సర్టిఫికేట్ మీరు ఎక్కడైనా హై అథారిటీకి వెళ్తే కూడాను అదే రిపోర్ట్స్ రావాలి, అలాంటి ఏమైనా జరుగుతుంది. కాబట్టి రాష్ట్రీకి మంచి పేరు ఎలా వచ్చిందంటే అనుభవం ఉంది, నెంబర్ 2 వచ్చి విద్య ఉంది, నెంబర్ 3 మేము డబ్బు కాసపడడం లేదండి. ఇందుకు చెప్పినా కదా, ఎంతోమంది వస్తారు రాష్ట్రీకి, సార్ మాకు ఇవ్వండి సార్, మేము పెట్టుకుంటాం మీ పేరు పైన రత్నం అమ్ముకోవడం అని చెప్పి. అట్లా రత్నాలు అమ్మడం కాదు. రత్నాలు అమ్మితే ఏం ప్రయోజనం అంటే వాళ్ళకి విద్య ఫస్ట్ వాళ్ళు సజెస్ట్ చేయాలి కదా,
వాళ్ళ జీవితంలో కష్టాలు ఎందుకు వస్తున్నాయి, వాళ్ళు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ సమస్య ఏముంది, వాళ్ళు ఎలా బయటికి వస్తారు, వాళ్ళు ఎలా చేసుకోవాలి, ఎలా పైకి రావాలి, అన్ని అంశాలు చెప్పిన తర్వాత ఒకవేళ ఆ గ్రహాలు వీక్ ఉన్నాయి కదా, ఆ గ్రహాలకి బలం కోసము అప్పుడు జాగ్రత్త ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి ఫాలో తప్పకుండా లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతారు. ఖచ్చితంగా డాక్టర్ ఎంఎం రజా గారు, మీరు ఇచ్చిన సలహాలు చాలా మంది ప్రేక్షకులకు ఉపయోగపడుతూ ఉంటాయి. అదేవిధంగా రాసిక్ జెమ్స్ దేశాల్లోనూ విదేశాల్లోనూ కూడా మంచి పేరు సంపాదించింది. మీ జాతకంలో ఎటువంటి సమస్యలు ఉన్నా ఒకసారి మీరు డాక్టర్ ఎంఎం రజా గారిని సంప్రదించవచ్చు. అదేవిధంగా మీరు స్క్రీన్పై కనపడుతున్న నెంబర్లు, అదేవిధంగా ప్లేసులకు కూడా మీరు విజిట్ చేసి మీ జీవితంలో ఉన్న సమస్యలకు చక్కటి పరిష్కారాలు సూచించుకోండి అని చెప్పి డాక్టర్ ఎంఎం రజా గారు చెప్తున్నారు. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. ఇది ఇవాల్టి రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలరీస్